ఆధార్కు సంబంధించి సోషల్ మీడియా సహా బయట ఈ మధ్య తెగ చర్చ జరుగుతోంది. జూన్ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే కార్డు పనిచేయదు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ కొట్టి పారేసింది. ఆధార్లో కేవలం ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్ 14 గడువని తెలిపింది. మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ కేంద్రాలకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. వివరాల మార్పునకు విధించిన జూన్ 14 గడువు సమీపిస్తూ ఉండడంతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి. ఉచితంగా ఆన్లైన్ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ తొలుత 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని 2 దఫాల్లో జూన్ 14 వరకు పొడిగించింది. ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి 10 ఏళ్లు పూర్తయిన వారు వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది. కనీసం 10 ఏళ్లకొకసారి గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధిలోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం CIDR వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని వివరించింది. తద్వారా ఖచ్చితమైన సమాచారం నిక్షిప్తం అవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఉడాయ్ వెబ్సైట్లోని లాగిన్ అయ్యి తాజా గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ID, కిసాన్ పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికి ధృవీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్షీట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధృవీకరణ పత్రంగా, విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.